ఈరోజు స్టోరీ ఏం తెలుసా? గోల్డ్ రింగ్, ద సాడ్ గోల్డ్ రింగ్. గోల్డ్ రింగ్ అంటే ఇప్పుడు నువ్వు ఏడిస్తావు కదా, రింగ్ దొరకలేదు అని, దాని గురించే స్టోరీ. అంతే మళ్ళీ అట్లా తెలుసుకోవాలా నువ్వు. ఈరోజు ఏడ్చినావు కదా నువ్వు, అట్లా ఒక పాపని వాళ్ళ నాన్న, ఆ పాప వచ్చి వాళ్ళ నాన్నకి, ఆ పాప పేరు ఏం పేరు అంటే సహస్ర. సహస్ర వచ్చి మార్నింగ్ వాళ్ళ నాన్నని, నరేష్, నాన్న నాకు ఒక రింగ్ కొని నాన్న అంటే, సరేలే తెస్తాలే సహస్ర డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అని అంటే, మళ్ళీ మర్చిపోకూడదు నాన్న అంటే, లే ఖచ్చితంగా తెస్తాలే అని అంట. అంటే ఇంకా బాబు మార్నింగ్ నుంచి ఫుల్ హ్యాపీగా ఉంది. నాకు రింగ్ తెస్తాడు ఈరోజు మా నాన్న, ఇంక రింగ్ తెస్తాడు అని పొద్దున్నుంచి, శశా రింగ్ తెస్తా శశా నాన్న ఇద్దరికి రింగ్ తెస్తా శశా రింగ్ అనుకొని ఎంజాయ్ చేసుకుంటుంది అనమాట. ఎంజాయ్ చేసుకుంటుంటే ఇంకా ఈవినింగ్ నాన్నకి వాళ్ళ నాన్నకి బ్యాంకులో ఫుల్ వర్క్ అయిపోయి ఫుల్ లేట్ అయిపోయింది. నైట్ 8 అయింది ఇంటికి వచ్చాక. మర్చిపోయి వచ్చినాడు. వస్తానే ఇంకా అని ఇంకా నా ఇంటికి వస్తానే, నాన్న రింగ్ తేనన్నా తెస్తా అన్నావు నాన్న అంటే, అప్పుడు గుర్తొచ్చింది, అబ్బా అవును కదా రింగ్ తెస్తానంటే మర్చిపోయినాను అని. అయ్యో మర్చిపోయినా సహస్ర, రేపు తెస్తాలే సహస్ర అంటే ఇంకా స్టార్ట్ చేసింది ఏడుపు. తెలుసు కదా ఎట్లా ఏడుస్తుంది. డల్ అయిపోయింది అనమాట. సరే అని సర్లే సహస్ర ఇప్పుడు స్నానం చేసి అన్నం తిన్నాక బయటికి పిలిచిపోయి తెద్దాంలే అని అంటే, అప్పుడు మళ్ళీ యాక్టివ్ అయింది. అప్పుడు కరెంట్ వచ్చింది. మళ్ళీ కరెంట్ వచ్చి ఓకే నాన్న అనింది. సరే అని అన్నం తిని బయటికి పోయినాం అనమాట. షాప్ దగ్గర పోయినాం, చిన్నపిల్లలు రింగులు దొరికే షాప్ దగ్గర పోయినాం. పోతే అక్కడ అడిగిన ఆయనని, అన్న ఈ చిన్నపిల్లలకి రింగులు ఉంటాయి చూపి అన్న, ఫింగర్స్ పట్టేటివి అంటే, లేవన్నా రింగులు లేవు, ఇంత చిన్నపిల్లలకు దొరకవు అన్నాడు. చూడనన్నా ఒకటి ఉంటే అంటే, లేవన్నా అయినా ఇప్పుడు క్లోజింగ్ టైం, ఇప్పుడు షాప్స్ అన్ని క్లోజింగ్ టైం, ఆల్రెడీ 10 o'clock అయింది నైట్. మీరు పక్క షాప్ దగ్గరికి పోయినా కూడా అన్ని క్లోజ్ చేసింటారు అంటే, మీ దగ్గర ఉంటే చూడండి అన్న అంటే, లేవన్నా అన్నాడు. ఆ మాటలు వినింది అనమాట అక్క. సహస్ర విని ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసింది ఏడుపు. డల్గా ఉండేది. అట్లా అట్లా కరెక్ట్ భలే చెప్పినావు. సౌండ్ ఎట్లా కరెక్ట్ అట్లా సౌండ్ చేస్తా అంటే, సహస్ర ఏం సహస్ర ఇది లేవంటలేదు సహస్ర, రేపు తెస్తాను, రేపు పదాంలే వేరే షాప్ అంటే, నువ్వు మార్నింగ్ కూడా ఇట్లే చెప్పినావు, ఈవినింగ్ వచ్చేటప్పుడే తెస్తానన్నావు, తేలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ షాపులు లేవంట, వేరే షాప్ పదాం పదా ఇప్పుడే అని అంటే, వేరే షాప్స్ క్లోజ్, ఇప్పుడు క్లోజింగ్ టైం ఇవన్నీ అని అంటే, అట్లే డల్గా ఉంటే ఇంక అట్లే ఇంటికి వచ్చేసింది అనమాట. అప్పుడు డల్ పనుకోలే, ఊరికే అట్లా డల్ కూర్చుంటే అప్పుడు ఇంకా వాళ్ళ నాన్న వచ్చి, దసరా ఇక్కడ దసరా అంటే, ఏం నాన్న అని ఇట్లా డల్గా వస్తే, ఇప్పుడు నువ్వు మార్నింగ్ అడిగినావు కదా, ఈరోజు ఈవినింగ్ నేను మర్చిపోయి ఇచ్చిన షాప్స్ కూడా ఇప్పుడు క్లోజ్ అయిపోయినాయి కదా, అందుకనే కదా తీసుకురాలి అంటే తెస్తా అంటే కదా అని అన్నాడంట. అంటే ఎప్పుడు ఊరికే చెప్తావు నువ్వు అనిందంట. అంటే సరే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానుండు అని, ఇప్పుడు మనము మామిడికాయ ఉందనుకో, మామిడికాయ తిన్నారు కదా ఇందాక, మ్యాంగో ఎట్లా వస్తుంది చెప్పు? చెట్టు నుంచి వస్తాయి కదా. చెట్టు డైరెక్ట్ చెట్టు ఉంటుందా? ఉండదు. మ్యాంగో లోపల విత్తనం ఉందే, మ్యాంగో లోపల పడేస్తాం కదా, పక్కన అంత తినేసి, మామిడి టెంక అంటారు దాన్ని.
మ్యాంగో లోపల ఒక ఇత్తనం ఉంటుంది కదా, చెప్పింది మేడం. అప్పుడు అది లోపల పెట్టి అంత మట్టేస్తే అట్టేసి రోజు వాటర్ పోస్తే కొంచెం 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 వస్తుంది కదా. అట్లా ఇప్పుడు నువ్వు జస్ట్ అది మామిడి దాన్ని టెంకని జస్ట్ ఇట్లా పూజ చేసి వెంటనే నాకు ఇంకా మామిడికాయ రాలేదు అని అంటే వస్తుందా? నువ్వు డల్లుగా ఉంటే వస్తుందా? రాదు. డల్లుగున్నే రాదు, డల్లుగా లేకపోయినా రాదు కదా. అంటే నువ్వు అది మట్టిలో పెట్టిన తర్వాత కొద్దిసేపు కొన్ని రోజులు వెయిట్ చేయాలి, కొన్ని ఇయర్స్ నీకు మామిడికాయ రావాలా అంటే అప్పటి వరకు వెయిట్ చేయాల. ఇప్పుడు ఈరోజు రింగ్ దొరకలేదు అనుకో, ఈ మంత్ ఏంది, మే జూన్ వరకు వెయిట్ చేయాలి. జూన్ వరకు వెయిట్ చేయాలి కదా. అట్లనే రింగ్ కోసం కూడా ఇప్పుడు దొరకలేదంటే నువ్వు డల్గా ఉంటే రాదు రింగ్ ఏమి. మళ్ళీ నైట్ అయిపోవాలా, మళ్ళీ మార్నింగ్ కావాలా, మళ్ళీ షాప్స్ ఓపెన్ చేయాలా, మళ్ళీ మనం పోవాలా, అప్పుడు దొరుకుతుంది నీకు రింగ్. అంతవరకు దొరకదు. నువ్వు అంతవరకు డల్ కూర్చునే వేస్ట్. అది ఆ డల్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మూన్ ఉంది కదా, మూన్ ఎప్పుడు ఫుల్ మూన్ ఉంటుందా? కొన్ని రోజులు మాయమైపోతుంది మూన్, మళ్ళీ చిన్నగా ఇట్లా ఫస్ట్ చిన్న లైన్ లాగా వస్తుంది. న్యూ మూన్, తర్వాత హాఫ్ మూన్, తర్వాత ఫుల్ మూన్, తర్వాత హాఫ్ మూన్, ఫస్ట్ నో మూన్, తర్వాత ఇట్లా లాగా యూ షేప్ లో ఇట్లా కొంచెం మూన్ వస్తుంది. న్యూ మూన్, అది న్యూ మూన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కొంచెం పెరుగుతుంది, మళ్ళీ కొంచెం పెరుగుతుంది, మళ్ళీ కొంచెం పెరుగుతుంది, మళ్ళీ కొంచెం పెరుగుతుంది. అప్పుడు ఫుల్గా రౌండ్ అయిపోతుంది. దాన్ని ఏమంటారు? ఫుల్ మూన్ డే అంటారు. ఫుల్ మూన్ ఉండే రోజు పౌర్ణమి అంటారు తెలుగులో. అంటే మూన్ కూడా నీకు ఫస్ట్ వస్తానే ఫుల్ మూన్ వచ్చేస్తుంది, రాదు. ఫుల్ మూన్ చూడాలంటే వెయిట్ చేయాల. సేమ్ దీనిలాగానే అనమాట. ఇప్పుడు నో మూన్, ఇప్పుడు రింగ్ దొరకలేదు కాబట్టి నో మూన్. ఇప్పుడు రేపు మళ్ళీ షాప్ మనం కొనుక్కునేప్పుడు ఫుల్ మూన్, రింగ్ దొరికితే ఫుల్ మూన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు నో మూన్. ఈరోజు మండే. అట్లా ఏదైనా వస్తువులు దొరకకపోతే నువ్వు డల్గా ఉన్నంత మాత్రాన, ఏడ్చినంత మాత్రాన రావు. మళ్ళీ ఆ వస్తువులు దొరకాలంటే వెయిట్ చేయాల. అవునా కదా? నేను వస్తా, అవునా కదా? అందుకే నువ్వు చెప్పు, ఇట్లా నీ ఏజ్ ఉండే వాళ్ళందరికీ వింటాంటారు కదా స్టోరీ. చెప్పు ఇట్లా అట్లా ఏదన్నా చిన్నవి ఇట్లా మనకు దొరకపోతే సాడ్ గా ఫీల్ కాకూడదు, మనం వెయిట్ చేయాలా, మళ్ళీ కొనిస్తారు. అంతవరకు సాడ్ గా ఫీల్ అయ్యి ఊరికే డల్ గా కూర్చొని ఇట్లంతా చేయకూడదు, అది బ్యాడ్ హ్యాబిట్. బాగా హ్యాపీగా నవ్వుకుంటా అట్లుంటే మళ్ళీ నెక్స్ట్ డే వస్తారు, మళ్ళీ నెక్స్ట్ కొనిస్తారు అని చెప్పు. అంత పిల్లలు అంతా వింటా ఉంటారు. అట్లా కాదు, అంతా విని చెప్పు ఒకటేసారి. ఇప్పుడు డల్ గా ఉంటే మాత్రాన నీకేం ఇప్పుడు ఎవరు షాప్ ఓపెన్ చేసి ఇయర్ రింగ్ ఏమి, మళ్ళీ రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. అట్లా ప్రతి చిన్నదానికి ఏడ్చొద్దండి ఫ్రెండ్స్. మళ్ళీ అయినా కొన్నిసార్లేండి, అన్నిటికీ ఏడ్చుకుంటా డల్ కూర్చుంటే గిన ఊరికే డే అంతా వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడు హ్యాపీగా నవ్వుకుంటా ఉండాలా అందరూ అని చెప్పు. మీకు రింగ్ కొనిళ్ళంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి, మీ డే ఉంటుంది. దాని నెక్స్ట్ డే వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. డల్గా ఉండద్దండి. డల్గా ఉంటే ఆ డే అంతా వేస్ట్ అయిపోతుంది. హ్యాపీగా నవ్వుకుంటా ఉండండి అంతే. మైరా, నువ్వు నా వీడియో నువ్వు చూస్తున్నావు కాబట్టి నువ్వు ఇది వినల్లా ఖచ్చితంగా. ఏడుస్తుందా అట్లా నీలాగే? డల్ ఉంటుంది అప్పుడప్పుడు. మీ ఫ్రెండ్స్ చెప్పు వాళ్ళకు కూడా.
శ్రావణికి చెప్పు. మునీశ్వరి యు ఆర్ గుడ్ పర్సన్. ఎస్. నువ్వు చెప్పు ఇప్పుడు. అక్క ఇద్దరు చెప్పింది, నియామయరాయి చెప్పింది, మునీశ్వరికి చెప్పింది. ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పు. శ్రావణికి ఇంకొకరికి ఎవరికి చెప్తావు? రితికాకి. చెప్పు. శ్రావణి బాగా చెప్పు నీట్గా. అందరూ వింటాండారు, చెప్పు బాగా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్లా పట్టుకొని చెప్పు. నేను పట్టుకుంటా. శ్రావణి డే it's a day of ఏచకూడదు. శ్రావణి హ్యాపీ ఉండాలా. డే వేస్ట్ అయిపోతుంది శ్రావణి. నా రేపుకొని శ్రావణి మళ్ళీ మామిడికాయని మామిడి విత్తనాన్ని వేస్తానే ఫ్రూట్ రాదు అని చెప్పు. మామిడికాయ మ్యాంగో రావాలంటే వెంటనే రాదు, కొన్ని డేస్ వెయిట్ చేయాలని చెప్పు. మ్యాంగో రావాలంటే వెయిట్ చేయాలా, కొంచెం కొంచెం వెనక వస్తుంది. ఫుల్ మూన్ కూడా కొన్ని రోజుల తర్వాత వస్తుంది శ్రావణి. ఊరికే ఏచకుండా డల్ ఉండద్దు శ్రావణి. ఇట్లా పెట్టుకో సిస్టర్. గైస్ సబ్స్క్రైబ్. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. షేర్, లైక్, కామెంట్ బిలో. బాయ్. గుడ్ నైట్.